అహోబిలే గారుడశైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం సడగోపమణీశ్వరం శ్రీరంగనాథ సడగోపయతీంద్రవిట్టం లక్ష్మీ నృసింహ సడజిత్కరుణైకపాత్రం శ్రీరంగవీర రఘురాట్ సడగోపహృద్యం వేదాంతదేశికయతీంద్రమహం ప్రపద్యే శ్రీమద్రంగ సటాది సమ్య వివరాల్లబ్దాగమాంతద్వయం శ్రీమద్వీర రఘూద్వహాద్య సడజిత్పాదారవిందాశ్రయం శ్రీమద్వేద పదంస దేశికయతే కారుణ్యవీక్షాస్పదం సేవే రంగధురీన శాసనవసం నారాయణం యోగినం వేదాంతదేశికయతీంద్రకటాక్షలబ్ధత్రయ్యంతసారమణవద్య గుణంబుదాభ్యం నారాయణాఖ్య యది దుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యది శేఖరమాశ్రయామః అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః అస్మత్సర్వగురుభ్యో నమః జ్వాలాహోబిలమాలోల క్రోటకారంచ భార్గవాః యోగానందశ్చత్రవటః పావనో నవమూర్తయః అని కొలువున్న నవనారసింహ క్షేత్రంలో 9 నరసింహస్వామి వారు కాక 10వ నరసింహస్వామి అయిన దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ భూమినీల అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం ప్రతిష్టా కార్యానికి సంకల్పించి 7/7/2024 ఆదివారం నాడు మహాకుంభాభిషేకం చేయుటకు అహోబిలమఠం పీఠాధిపతి శ్రీవంశడ గోపశ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయుటకు నిర్ణయించబడినరు. కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైంకర్యం బాకీ ఉన్నది. అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైంకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ సన్నిధులను మూల విరాట్ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి, అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయుటకు, బాలాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంగా ఒక దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ 15-20 రోజుల పాటు మూల విరాట్ను దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మండపంలో సేవించుకొని భక్తులందరూ నవనరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాద వరద స్వామి వారు అద్దాల